కలిశానండి. ఏందో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని, జీవితంలో నాకొక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు చిన్న పేరు చెప్పలేదు. ఏంది నిజంగా 'గుంటూరు కారం' సినిమాలో చేస్తున్న ఆ 9 రోజులు, 10 రోజులు ఆయనకి ఏమవసరం అండి? బాబాయ్ దా కూర్చో మనం మాట్లాడుకుందాం. ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలో ఏముంది? చెప్పు బాబాయ్ ఏంటి సంగతులు? మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా, అవన్నీ చెప్తా. నా పాటికి నేను వండుకుంటాను, వండుకొని తెచ్చుకోను. ఎందుకు వండుకుంటున్నావు? వద్దు మంచిగా తిను, ఏమయ్య పెసరట్టు పెట్టు తినిపించి, తిన్నాను అబ్బాయి, తిను బాబాయ్ తిను, ఎన్ని చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చావు, లవ్ యూ బాబాయ్, నచ్చాను నేను నీకు, జీవితం గురించి ఎట్లా ఉండాలో ఏందో చెప్తా, నీకు స్క్రీన్ ప్రజెంటేషన్ భలే ఉంటుంది బాబాయ్, నేనేమనుకున్నాడు మిస్ అయ్యాను నేను అని మాట్లాడతా. ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుందండి. అసలు సినిమాలో చూపుతారే అది ఒక కాంతి వచ్చి మీద పడుతుంది, ఏందో ఇది ఉన్నట్టు. ఇంకో విషయం, ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్నాడు రా స్వామి పిలుస్తాడు మళ్ళీ నేనట్టు చూసాంలేరా అని అనేవాడు. ఆయన అటు తిరుగుంటే నేను అటు వెళ్తుంటే కనిపెట్టేస్తాడండి. ఊరి ఏమన్నా ఆయన భలే మనిషి. ఒకసారి వచ్చేసి మంచి కూర వండుకుందాం తిందాం. నేను ఎవరినండి ఆయన విద్వత్తు ముందు, ఆయన దీని ముందు నేను ఎవరినండి అసలు? అటువంటి మనిషి అంతగా ప్రేమించి నాకు కొన్ని మాటలు చెబుతుంటే జీవితంలో ఎట్లా ఉండాలో ఆ తర్వాత తెలిసిందండి నాకు కొంచెం జీవితంలో. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను చేసేది ఏంది, నేను ఏదో చేయటానికి నా బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చాను అంతవరకే. నువ్వేం చేయాలనుకున్నావు అవన్నీ చేసేయి బాబాయ్, దేని గురించి వద్దు, నీ ధర్మం నువ్వు మరవద్దు, అన్నీ చేసేయి, అనుభవించు ఎందుకు అని చెబుతా. కొన్ని అట్లా అని చెప్పేసి మామూలు ఇవన్నీ చెప్పకుండా ఒక అద్భుతం అంతే ఆయన మాటల్లో, అసలు చెప్పలేను కానీ నేను కొన్ని ఆయన కూర్చోబెట్టి ఎవరు రామలక్ష్మణ్ గారు నేను కూర్చున్నట్టు కొన్ని చెబుతుంటే అదృష్టం కాకపోతే నేను ఏ జన్మలు చేసుకున్న పుణ్యమనండి. 100% దానిలో డౌట్ లేదు. మీలాగే వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ స్థాయికి రాగలిగారు? అటువంటి మనుషులతో ప్రయాణం చేయటం చాలా అదృష్టం అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పుష్ప వచ్చింది, తర్వాత మీరు బాగా బిజీ అయిపోయారు, హిందీలో కూడా చేస్తున్నారా, వెళ్తున్నారా? అంటే యశ్రాజ్ నుంచి ఏదో ఫోన్ వచ్చిందండి, వాళ్ళు ముంచేశారు, మనకేమైనా హిందీ మీద అంత పట్టు లేదు, ఎందుకులే అంత దూరం వెళ్ళి యశ్రాజ్ ఫిల్మ్స్ అనుకున్నా. ఇప్పుడు ఏమన్నా ఇది మల్లినేని గోపిచంద్ గారు హిందీ సినిమాకి అడుగుతున్నారు. అవును అవును, బాలకృష్ణ గారితో తెలుగులోని సైమిల్టేనియస్ గా మైత్రి వాళ్ళు చేస్తున్నారు. సన్నీ డియోల్ అది, అదే హిందీలో సన్నీ డియోల్ ఇక్కడే ఉంది ఇది. అది మరి ఏమైందో ఏమో తెలియదు. ఏముంది మల్లేని కాబట్టి మిమ్మల్ని వదలలేండి, ఏదో మిమ్మల్ని కింద మీద పడి మీ చేత చేయింపిస్తాడు. కొంచెం డేట్లు కుదరక డేట్లు అడ్జస్ట్మెంట్ వరకు వచ్చేసారు మీరు. అసలు అర్థం కాదు తెలుసు ఒక్క టైంలో, అసలు అర్థం కాదు ఇది ఎంత రసాయన. కానీ జీవితంలో ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలండి. ఏం పోగొట్టుకున్నారు అంటే ఎంతే ఏదైనా కానీ, ఇప్పుడు మా సాంబలక్ష్మితో కానీ కుటుంబం కానీ ఇవన్నీ ఇది లేదండి. పాప అమ్మాయి ఇదయింది లేదు, ఒంటరితనం అయిపోయింది అసలు. అప్పటి నుంచి 15 కాదు, నటుడుగా మీరు మంచి బిజీ అయ్యారు, ఎందుకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది? ఫ్యామిలీ అంటే ఇప్పుడు పిల్లకాయలు, ఇకను పెద్దోడు పెళ్ళయింది, ఆడి పిల్లోడు పుట్టాడు, ఇక ఇప్పుడు ఆడి గొడవలో పడిపోయింది. ఇక నన్ను ఏంది ముద్దోడి పెడదాం, ముద్ద ఇదేం లేదు, ఇక ఏందా పిల్లల్ని చూసుకోవద్దా? నాకు అప్పుడు ఏమంటే త్రివిక్రమ్ గారు గుర్తుకొచ్చి నా ధర్మం నాకింత వరకు ఉంది, మీ ఉద్యోగ ధర్మం నేను చేయాల్సింది చేసేస్తా, దీంట్లోనే నాకు ఇది అని తృప్తిపడలేకపోతే పూర్తిగా వాళ్ళు పూర్తిగా సెపరేట్ అయిపోయారండి. మీరు ఇంక ఇండివిజువల్ గా ఇక్కడ ఈ ప్లాట్ అద్దెకి తీసుకున్నాను, వస్తుంటారు 15 రోజులు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పాటికి నా ముద్ద నేను వండుకోవడం తప్పదు. మళ్ళీ వంట
అంతే. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ముద్ద వండుకోవడంలోనే ఉన్నారు. అంతే, అదే విచిత్రం. నాకు అదే చెబుతుండే అసలు ఏంద్ర అనిపించింది పొద్దున్నే లేచి. మొన్న ఒక్కసారి కావాలా ఎందుకో కన్నీళ్ళు వచ్చినాయి నాకు. మొత్తం గుడ్లన్నీ ఉతుక్కొని పెట్టుకొని గొడ్లన్నీ ఉత్తుకోవడానికి ఏమున్నాయిలేండి, మీకేమైనా సూట్లా కోట్లా? అంటే డ్రాయర్లు ఇవన్నీ కొంచెం అన్ని ఉతికి పెట్టుకుని. ఆడు పెద్దోడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆడికి పొద్దున అక్కడ అన్నం పొట్లాల్లో ఉంటుందంట. ఈ అమ్మాయి పిల్లోడు ఉన్నాడు, ఎండలుగా ఉండగా నువ్వు ఇప్పుడు రావని చెప్పారు. పెద్దోడు ఇక్కడే ఉంటున్నాడు. ఆడికి అన్నం వండుకుంటే బాగుండంటే పొద్దున్న లేచి అన్నం వండేవాడికి ఒక కూర చేసి ఆడికి బాక్స్ పెట్టి, నేను కూడా కొంచెం తీసుకుని ఉప్పు కలపకుండా తీసుకొని ఇవన్నీ తీసుకుని మొత్తం చేసుకునేసరికి సాంబలక్ష్మి ఫోన్ చేసి, మీ మిస్సెస్ సాంబలక్ష్మి ఫోన్ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మునుపట్టు ఓపిక ఉండలేదు చేయటానికి. అంతను వస్తానులే వచ్చినాక నువ్వేం చేస్తావు, నీకు మనవడు నీ కోళ్ళు వీటితో సరిపోయింది, నాకేం ఎందుకు చేసుకోవద్దయింది అన్నట్టు. అంతేలే సరే కానీ అంటే మనకి ఎంతవరకు ఉందో అది మన అంతే అంతే అంతే. అదే మనకి ఎంత చెందాలో అంతే అంతే అంతే. ఇంత ముందు అనుకునేవాడికి అసలు నువ్వు విలన్ అవ్వాలాడేమ్మా అది ఇది, అదేమనిపించట్లా. ఇప్పుడు ఏమనిపించట్లా, ఏమనిపించట్లేదు. అమ్మ క్యారేజ్లు ఇన్ని వస్తుంటే చికెన్లు ఏం లేదు, ఆమె వండుకున్నది ఏదో ముద్ద ఏదో తిని ఆ రసం బసం ముద్ద కొంచెం అంత తినేసి తినిపోంటారు నాయన. ఆకలి రోజులు గుర్తొచ్చాయా? బా నాకు చికెన్ అంటే భలే ఇష్టం అండి. చికెన్ అంటే భలే ఇష్టం. డబ్బులన్నీ దాచిపెట్టుకుని చికెన్ తెచ్చుకుని వండుకొని తినేవాడిని. ఆ చికెన్ ఇడిచిపెట్టేసా. అది ఇది లేదు ఏంది ఉండే. ఇక చేప అంటే కొంచెం చేప తినేవాడిని. ఆ చేప కూడా సాంబలక్ష్మి వండి తింటా. అబ్బో ఏంది అది కూడా పోయింది. ఇప్పుడు సాంబలక్ష్మి లేదు, లేదు, ఏం లేదు. అన్ని అట్లా ఏదో అన్ని మంచిదే, నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎలా అంటే ఒంటరిగా అంటే నా ధర్మం నా ఇది నేను ఎందుకు వచ్చానో అది చేసుకుని వెళ్ళిపోతే మంచిది. అదేలేండి, మీరు ఊళ్ళో ఉన్నప్పుడు కూడా ఎవరికి చెందకుండా ఎవరికి పట్టకుండానే తిరిగారు. అదే జీవితం మీకు స్థిరం అయిపోయింది. అవునండి, కరెక్టే. భలే చెప్పారండి ఇది మాట. నేను ఎవ్వరికి చెందలేదండి, ఎవ్వరికి చెందల. నేను అట్లానే తిరిగాను ఏదో మధ్యలో వచ్చి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు తప్పితే, ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం తప్పితే మీరు ఎవరితో కుటుంబానికి చెందలేదు, తల్లి తండ్రికి. మీదంతా వేరే మార్గం, వేరే ప్రయాణం. ఎటు ప్రయాణిస్తున్నారు మీకే తెలీదు మొన్నటి వరకు. అవునండి. ఏందో మరి ఇది స్వామి చెప్పిన తర్వాత త్రివిక్ర స్వామి చెప్పింది కరెక్టే. నేను ఎందుకు వచ్చానో అంతవరకు చేసుకుని వెళ్ళిపోవటం అండి. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.